వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ తేజ. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత దగ్గరగా 18 నెలలు అవుతుంది. మరి ఈ 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేశారు? ముఖ్యంగా కూటమిలో భాగంగా ఉన్న జనసేన కానీ, అలాగే బీజేపీ కానీ, అలాగే టీడీపీ, ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేశారు? అలాగే మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఆయన గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీడీపీలోనే ఒక వర్గం కింద తయారయ్యి కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన ట్రోల్ చేస్తున్నారు, ఆయన స్థాయిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు అనే పోస్టులు కూడా బయట చాలా వస్తూ ఉన్నాయి. అంటే లోకేష్ గారి స్థాయిని పెంచడానికి, ఒక సీఎం స్థాయిని ఆయనకి తీసుకురావడానికి, వచ్చే ఎన్నికల కల్లా ఆ స్థాయిలో ఆయన కూర్చోబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించి వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ కన్నా వీళ్ళే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు కూడా ఖండించట్లేదు. మీడియా ముఖంగా కూడా వచ్చి ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఇంతలా కించపరుస్తున్నా, ఇంతలా మాట్లాడుతున్నా ఆయన గురించి ఎవరు మాట్లాడట్లేదు. మరి అంటే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కన్నా ఎక్కువగా ఒక 80% అంటే గవర్నమెంట్ టీడీపీదే ఉంది. మరి ఆ గవర్నమెంట్కి సంబంధించిన నాయకులు ఎవరు ఎందుకు మాట్లాడట్లా అని ఒక పెద్ద ప్రశ్న అయితే మిగిలిపోయింది. సో అంటే ఇదంతా కూడా ఎలా అర్థం చేసుకోవాలి? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారే చెప్తా ఉన్నారు 15 నెలల పాటు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పేసి. సో అంతా కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. సో అసలు లోకేష్ గారి గురించి మాట్లాడదాం. మరి లోకేష్ గారి అసలు సీఎం స్థాయి రేంజా కాదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అంతపాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ ఏంటి లోకేష్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ మీరు ఇప్పుడు మాట్లాడిన దాని మీద లోకేష్ గారి మీద అభిప్రాయం అడిగారా? పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నది ఎవరు? టీడీపీ వాళ్ళే టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ని ఇండైరెక్ట్ గా వాళ్ళ వైసీపీ ముసుగులు వీళ్ళే ట్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ అది పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అని జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుల్లో అన్నది అది మనం చూస్తే అసలు దత్తపుత్రుడు అని ఆయనకి పేరు పెట్టింది లోకేష్. అవునా? ఖచ్చితంగా 2019 ఎలక్షన్లప్పుడు మీరు లోకేష్ బాబు ఎలక్షన్ల ప్రచారంలో చూసుకుంటే దత్తపుత్రుడు అనే మాట మాట్లాడింది ఫస్ట్ లోకేష్. నేను జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారనుకున్నా కానీ నాకు నిజంగా తెలీదు లోకేష్ గారు ఈ మాట ఉన్నారని. పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆ పేరు పెట్టింది లోకేష్. తర్వాత లోకేష్ ఆయన మా అమ్మని తిట్టాడు, మా ఫ్యామిలీని తిట్టాడు, మా అన్నని తిట్టాడు, నన్ను తిట్టాడు అని చెప్పి ఈయన పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్లో ఈయన ప్రచారంలో బహిరంగంగా చెప్పాడు చాలా చోట్ల. ఎప్పటికీ నేను ఇలా క్షమించను, మా అమ్మని తిట్టారు, ఇవన్నీ అన్నాడు కదా. అదే ఒక వీడియో ఉంటుంది, నా తల్లిని దూషించారు, అవన్నీ టీడీపీ వాళ్ళే అన్నారు అని ఆయన మాట్లాడాడు. తర్వాత 5 ఏళ్ళు పోతే సీన్ రివర్స్ అయింది, పోయి అందులోనే చేరాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు. అయినా కేవలం మంత్రి ఆయన. హోదాకి డిప్యూటీ సీఎం అంటారు కానీ రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. దానికి ఎటువంటి అధికారాలు స్పెషల్ గా ఉండవు. డిప్యూటీ సీఎం ఆ పదవి గురించి పక్కన పెట్టండి, నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అలాగే కొన్ని మంత్రి శాఖలు కూడా పనిచేస్తా ఉన్నారు. రెండే, అటవీ శాఖ, పంచాయతీరాజ్. ఇప్పుడు లోకేష్ అవి రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయి కదా. మినిస్టర్ ఎట్లా లోకేష్ ఎలానో ఈయన అంతే, మిగతా మినిస్టర్లు ఎట్లానో ఈయన అంతే. ప్రత్యేక అధికారం అయితే లేదు. ఒక స్థాయి ఈయనకే ఎక్కువ ఉంది కదా లోకేష్ గారి కన్నా, డిప్యూటీ సీఎం కదా. 2 అక్షరాలు ఉన్నాయి అంతే కదా. దానివల్ల ఏమన్నా ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుందా, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉంటాయి? ఖచ్చితంగా ఉంది, అది కనిపిస్తుందిగా. పవన్ కళ్యాణ్ ప్రొవైడ్ చేయాలి అంటే మీకు కూడా చేయొచ్చు. పవన్ కళ్యాణ్కి అక్కర్లో, ఇంకోటికి అక్కర్లో. గవర్నమెంట్ స్పెషల్ గా ఇప్పుడు కొంతమంది సలహాదారులు నియమించుకొని కేబినెట్ ర్యాంక్ ఇస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీలు ఇస్తారు. ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధంగా పదవి లేదు కాబట్టి ప్రభుత్వం ఏదైనా సౌకర్యాలు ఎక్స్ట్రా కల్పించడానికి, అంటే ఏంది, కంటి తుడుపు చర్యగా పవన్ కళ్యాణ్కి ఎక్స్ట్రా నీకు ఎక్స్ట్రా ఇంకో 4 గన్మెన్లు ఇస్తున్నాము ఇట్లా చెప్పి వాళ్ళకి ఆయనకి ఏదైనా ఏర్పాటు చేస్తే తప్ప ప్రత్యేకంగా అయితే అధికారం లేదు. ఈయన కూడా ఏ స్వాతంత్ర దినోత్సవం రోజు ఏదో రోజు ఒక జిల్లాకి పోయి ఆ కలెక్టరేట్ లో జెండా ఎగరేయటమే. డిప్యూటీ సీఎం గా ప్రత్యేకంగా అధికారాలు ఏమి లేవు ఆయనకి. ఇకపోతే లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి, కానీ డిప్యూటీ సీఎం అనే ఒక హోదా పవన్ కళ్యాణ్కి ఉండటంతో, ఒక కిరీటం పెట్టినందుకు ఎక్కడైతే లోకేష్ తగ్గుతాడో కొంచెం, మీరు అన్నట్టు ఇందాక ఈయన మీద కొంచెం ఎక్కువగా అన్నారు కదా, ఆ ఫీలింగ్ జనాల్లో రాకూడదు కాబట్టి ఏది జరిగినా పవన్ కళ్యాణ్ ని నెక్స్ట్ అడుగుతారు. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ ని అడుగుతారు. ఎందుకంటే ఈయన కూటమిలో అలయన్స్, ఈయన ఒక పార్టీ నుంచి అధినేత, ఈయన డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి
నెంబర్ 2గా ఈయన అడుగుతారు. ఏదన్నా ప్రభుత్వం వైఫల్యమో దేనిలో కారణం ఏదన్నా వస్తే. లోకేష్‌ని అడగరు. కానీ అక్కడ జరుగుతుంది ఏందంటే ఏ ప్రభుత్వ నిర్ణయం అయినా గానీ లోకేష్ గారి అభిప్రాయం ప్రకారమే జరుగుతున్నాయనేది అందరూ చెబుతున్నమాట. హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు సీఎంగా చేసినా హ్మ్. ఎప్పుడు మూటగట్టుకొని అప్రదిష్ట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది అంటే హ్మ్. లోకేష్ బాబు నిర్ణయాల వల్లే అనేది బహిరంగంగా టీడీపీ వాళ్ళే చెప్తున్నమాట. హుహు. అందుకని అంటే చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వీళ్ళ నిర్ణయం కాదు. లోకేష్ గారి అసలు నిర్ణయం. బాలకృష్ణ అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేదు. ఆయన ఒక హిందూపురం ఎమ్మెల్యే. ఆయన సినిమాలు చేసుకుంటాడు. ఎప్పుడన్నా అసెంబ్లీకి వెళ్ళాలనిపిస్తే వెళ్తాడు. హ్మ్. ఆ వెళ్ళినప్పుడు కూడా మొన్న ఏం మాట్లాడాడు చూశారు కదా. హ్మ్. ఆ సైకోని కలవటానికి వెళ్ళినప్పుడు మనోడు సినిమా వాళ్ళు అనేది ఒక మాట అన్నాడు. హ్మ్. తర్వాత చిరంజీవిని కూడా విమర్శిస్తున్నట్టుగానే ఎవడు అడిగింది ఇవన్నీ అన్నాడు. హ్మ్. అట్లా ఏదో పిచ్చి మాటలు 2 మాట్లాడటానికి వెళ్తాడేమో కానీ అసెంబ్లీకి. వెళ్ళినా కానీ ఒకవేళ వెనక కూర్చొని నిద్రపోతాడు తప్ప ఆయన మాట్లాడే అవకాశం ఆయనకి ఎవరు. ఏదన్నా ఎజెండా గానీ, తీర్మానం మీద మాట్లాడటం గానీ, ఏదన్నా ప్రియంబుల్ ఏదన్నా వచ్చినప్పుడు ఈయన ఎజెండా గానీ, లేకపోతే ఈయన తీర్మానాలు ఏమన్నా పెట్టి మాట్లాడింది ఎప్పుడు మనకు కనబడలా. హ్మ్. కాబట్టి డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ హి ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏపీ పాలిటిక్స్. హ్మ్. ఆయన ఒక ఎమ్మెల్యే అంతే. హ్మ్. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ఉండాలి కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన సొంత బావమరిది, వియ్యంకుడు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చి నుంచోబెట్టి అక్కడ ఒక ఇది ఇస్తున్నాడు. ఆ ఫ్యామిలీని చలార్చడానికి అంతే. హ్మ్. అండ్ మీరేం చెప్తారు ఇప్పుడు ఈ లోకేష్ గారి గురించి లోకేష్ బాబు మీరన్నది ఇందాక 2029 ఆయన ముఖ్యమంత్రిని చేయటానికి ఓ వర్గం టీడీపీ వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారని. కానీ 2029 కాదు. రేపు నెక్స్ట్ ఉగాది తర్వాతే ఆయన సీఎం చేసేయాలి అని అర్జెంట్‌గా చంద్రబాబు నాయుడు మీద తీవ్రంగా ఒత్తిడైతే వస్తుంది. ఇంటి నుంచి, బయట నుంచి అనేది. ఒకవేళ అలా చేస్తే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఊరుకుంటుందా? జనసేన, బీజేపీ. అంటే ప్రభుత్వం దిగిపోయే ఆ పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఎట్లా ఉంటుంది? అంటే వీళ్ళు మద్దతు తెలియజేయరు కదా. 175 అలయన్స్ లో పక్కకు తప్పుకుంటారు. తప్పుడు నష్టం ఏంటి? సీఎం డిప్యూటీ సీఎం పదవిను, మినిస్టర్ పదవి పవన్ కళ్యాణ్‌కి పోతుంది తప్ప హ్మ్. టీడీపీ గవర్నమెంట్‌కి వచ్చిన డోకాయే లేదు. హ్మ్. 175 స్థానాల్లో గవర్నమెంట్ ఫార్మ్ చేయాలంటే 88 స్థానాలు ఉంటే చాలు. మ్యాజిక్ ఫిగర్. అంతే. హ్మ్. టీడీపీకి ఎన్ని ఉన్నాయి సొంతగా? 134 ఉన్నాయి. హ్మ్. మరి పవన్ కళ్యాణ్ వాడు, బీజేపీ వాడు. ఇద్దరు పోతే ఇంటికెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న పదవులు ఓడబెట్టుకొని